హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ బిగినర్స్ సైతం ఎలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్ గా చెప్తాను. వీడియో బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఫర్ ది ఫస్ట్ టైం స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయడం. ఈ వీడియోకి మీరు మంచి సపోర్ట్ ఇస్తే ముందు ముందు ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇప్పుడు మనం స్టిచ్ చేయబోయే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదే అన్నమాట. నార్మల్ గా బ్లౌజ్ శారీలోనే వస్తుంది, సో మనం దాన్ని కట్ చేసుకుంటాం కదా. బట్ దీనికి ఎలా అంటే ఇండివిజువల్ గా వచ్చింది. 15-16 నిమిషాలలో బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ డీటెయిల్ గా బిగినర్స్ సైతం ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే కళ్ళు వీడియో మీద, చెవులు నేను మాట్లాడే మాటల మీద పెట్టి శ్రద్ధగా వినండి. బ్లౌజ్ పీస్ అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ నేనైతే మీటర్ ముక్క తీసుకున్నాను, ఎందుకంటే నా బాడీ మెజర్మెంట్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ మీటర్ ముక్క. అండ్ ఆల్సో ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కాబట్టి కొంచెం పెద్దగా తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అదే బక్కగా ఉన్నారనుకోండి 80 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది. వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరే, మరి లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. మన మెజర్మెంట్స్ తో బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ ముక్కని నేనైతే విడదీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ ని ఇంకో మడతేస్తే 4 మడతలు వస్తాయి అన్నమాట. సో ఓపెన్ ఉన్నది ఆపోజిట్ ఉంచుకొని క్లోజ్ ఉంది మన సైడ్ పెట్టుకోవాలి. ముందుగా నేను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నార్మల్ గా హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ లేదా 9.5 పెట్టుకుంటారు. బట్ నేనైతే 10 పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్చుల కోసం 10.5 ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నా. అందరూ సేమ్ మెజర్మెంట్స్ తో పెట్టుకోవాలన్న రూల్ ఏమి లేదు, ఎవరి బాడీ తగ్గట్టు వాళ్ళు పెట్టేసుకుంటారు. ఇప్పుడు చంక యొక్క లూజ్ నార్మల్ గా మెజర్మెంట్స్ తో పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆది బ్లౌజ్ తో చూసుకుంటున్నా. హ్యాండ్ కింది సైడ్ అంటే మనం స్టిచెస్ చేస్తాం కదా, అక్కడ నుంచి ఎంత వరకు ఉందో ఆడ చిన్న టిక్ మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు మనం 10.5 ఇంచెస్ కి పెట్టుకున్నాం కదా, అది ఇది మార్క్ చేసుకొని నార్మల్ గా డ్రా చేసి కట్ చేసేసుకోవడమే. హడావిడి ఆతృత లేకుండా సింపుల్ వేలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. సో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. కట్ చేసిన హ్యాండ్స్ పక్కకు పెట్టుకొని మిగిలిన క్లాత్ లో మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. క్లాత్ నేను రివర్స్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనం అటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసినాం కదా. ఇందాక మనం హ్యాండ్స్ కట్ చేసినప్పుడు 4 మడతలు పెట్టినాం కదా. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఉంటే సరిపోతుంది. ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకొని క్లోజ్ మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. కొలత బ్లౌజ్ ఉంది చూసారా, అదేనండి ఆది బ్లౌజ్. ఎప్పుడైనా కూడా దీన్ని రివర్స్ లో ఉంచుకోవాలి, ఐ మీన్ తిర్రమర్ర చేసుకోవాలన్నమాట. మంచి మరలో ఉంటే మనకి కొలతలు పెట్టుకోవడం సరిగ్గా రాదన్నట్టు. బ్లౌజ్ యొక్క 2 చివరి ఎడ్జెస్ లో ఇలా ఈక్వల్ గా పట్టుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ లేక పెట్టుకొని మనం కింది సైడ్ ఇలా మనం మార్క్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నడుం లూజ్ అన్నమాట. నార్మల్ గా మనం టేప్ తో కూడా కొలిసి పెట్టుకోవచ్చు. బట్ టేప్ తో అందరికి అంత పర్ఫెక్ట్ గా తెలియదు కదా. సో కొలత బ్లౌజ్ తో అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనం మార్క్ చేసుకున్న దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చులు కింద పోతాయి కదా. 1.5 ఇంచ్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. బట్ నేనైతే 1 ఇంచ్ దాకా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క డీప్ హైట్ ఉంటది కదా, సో దాన్ని మనము ఎంత వరకు ఉందో చూసేసుకొని మార్క్ చేసుకోవడమే. సో మీకు అర్థం కాకపోతే టేప్ తో కొలిసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకుందాం. నార్మల్ గా నా బ్లౌజ్ అయితే 15 ఇంచెస్ ఉంటదండి. అంటే ఐ మీన్ షోల్డర్ నుంచి నడుం దగ్గరికి లెంత్. కొందరికి 14 ఉండొచ్చు, ఇంకొందరికి 13 ఉండొచ్చు. సో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఉంటది. నేనైతే 15 ఇంచెస్ పెట్టుకుంటా. 15 ఇంచెస్ అంటే చాలా హైట్ లో ఉంటది, బాడీ మొత్తం కవర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. సో ఇప్పుడు టేప్ తో అయితే 15 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నా బ్లౌజ్ యొక్క పొడవు అన్నమాట. ఇప్పుడు సేమ్ దానికి 15 ఇంచెస్ కి అడ్డంగా మనం భుజం తీసుకోవాలి. నేనైతే 5.5 ఇంచెస్ తీసుకున్నాను. కొందరు 6 తీసుకుంటారు, ఇంకొందరు 5 తీసుకుంటారు. ఇందులోనే భుజం వస్తుంది, నెక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ 5.5 నుంచి కింది సైడ్ ఐ మీన్ చంక అంటారు అనమాట ఈ భాగాన్ని. నేనైతే 6 కి అయితే పెట్టేసిన. ఇప్పుడు మనం స్టాండింగ్ లైన్ లెక్క ఒక స్ట్రేట్ లైన్ గీసుకుంటే సరిపోతుంది. ప్రొఫెషనల్ టైలర్స్ అయితే వీపు యొక్క వెడల్పు కూడా ఇక్కడ వేస్తారు. బట్ నేనైతే నార్మల్ గా డ్రా చేసి కిందికి అయితే స్ట్రేట్ లైన్ గీసేసా. చంక భాగంలో మనకి లంబ షేప్ ఉంది కదా, సో దీన్ని మనము జస్ట్ కర్వ్ లాగా తీసుకోవాలన్నమాట. సో మనం డైరెక్ట్ డబ్బా షేప్ లాగా కట్ చేయకూడదు. ఇప్పుడు మనం భుజానికని 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందులో కొలుచుకొని సగానికి మనం డ్రా చేసుకోవాలి. ఒక పక్క మనకి భుజం అవుతుంది, ఇంకో పక్క నెక్ వస్తుంది అనమాట. నార్మల్ గా కొందరు 5 ఇంచెస్ పెట్టుకుంటారు. 2.5 గల్ల, 2.5 షోల్డర్. ఇందాక ఇక్కడ మనం గల్ల లెంత్ చూసుకొని మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ 2.3 ఇంచెస్ తీసుకున్నాను. పైన షోల్డర్ నుంచి కిందికి స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. డబ్బా గల్ల కావాలి అనుకునే వాళ్ళు ఇదే విధంగా ఉంచుకోవచ్చు. నేను రౌండ్ గా కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కర్వ్ లాగా తీస్తున్నాను అనమాట. ఈ క్లాత్ మనకి డబుల్ ఫోల్డింగ్ లో ఉంది. సో దీన్ని అయితే మనం ఎటు కదలకుండా నిదానంగా
కట్ చేసేసుకోవాలి. కళ్ళ కొంచెం వెడల్పుగా డీప్ గా రావడం కోసం కొంచెం ఇక్కడ దిద్దుతున్నా అనమాట, ఒక 1/2 ఇంచ్. క్లాత్ ని బాగా అటు ఇటు కదపకుండా నిదానంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే కట్టింగ్ అంతా ఎగుడు దిగుడు అవుతుంది అన్నట్టు. కట్ చేసేటప్పుడు ఇంకొక హ్యాండ్ క్లాత్ మీద పెట్టి ఇలా సపోర్ట్ గా ఉంచాలన్నమాట. ఇందాక మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటారు, ఈ విషయం మీకు తెలిసే ఉండొచ్చు. అండ్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కూడా క్రాస్ గా పెట్టి కట్ చేసుకోవాలి. మనం స్ట్రేట్ గా పెట్టుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదు అనమాట. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, క్రాస్ కటింగ్ చేసుకోవాలి, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం నేనైతే బ్యాక్ పార్ట్ పెట్టేసిన, కింది సైడ్ కొంచెం మలిచిన, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. సో దాని మందం ఇక్కడ కింద మలిచిన అనమాట. ఇప్పుడు చాక్ పీస్ తో పైన భుజము చంక భాగం సైడ్ కి మనం ఇలా లైట్ గా డ్రా చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ నెక్ డ్రా చేయడం కోసం మనం బ్యాక్ నెక్ ని డ్రా చేయకూడదు, ఎందుకంటే అది చాలా డీప్ ఉంటది కదా. ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ లో ఉక్సుల సైడ్ భాగం మనం చూసుకోవాలి. పైన భుజం ఉంటది కదా, స్టిచ్ చేసుకున్న భుజము కుట్ల సైడ్. సో అక్కడి నుంచి మన ఫస్ట్ ఉక్కు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ పట్టుకొని జస్ట్ ఇలా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఏ సైజులో మనకి అంటే ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడికి చిన్నగా మార్క్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ యొక్క గల్లా అన్నమాట, నెక్ అంటారు కదా అది. అదే ఉక్సుల పట్టి దగ్గర షేప్ బెల్ట్ ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటది కదా, ఎక్కడి వరకు అటాచ్ చేసి ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే ఉంది కదా. సో ఇది ఇప్పుడు కట్ చేసుకునే క్లాత్ దగ్గర పెట్టేసుకొని ఏ డిస్టెన్స్ లో ఉక్సుల పట్టి అటాచ్ చేసి ఉందో ఆ డిస్టెన్స్ లో మనం మార్క్ చేసుకోవాలి. అలాగే చివరి సైడ్ కుట్లు ఉంటాయి కదా, అవి ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకొని మార్క్ వేసుకోవాలి. చంక భాగం నుండి కింది సైడ్ కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. అలా అయితే బ్లౌజ్ డిస్టెన్స్ సైజ్ ఎంత వరకు ఉందనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఇలా మనం అన్ని కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటిగా మనం క్లియర్ గా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ గా మార్క్ చేసుకోవాలన్నమాట. అది కూడా స్ట్రేట్ గా కాదు, కొంచెం లైట్ గా కర్వ్ లెక్క డ్రా చేసుకోవాలి. భుజం గానీ చంక భాగం గానీ మనం బ్యాక్ నెక్ పెట్టి డ్రా చేసుకున్నాం కదా, ఫ్రంట్ కి ఎలా అంటే కొంచెం లోతు ఉండాలి, ఏది చంక భాగం దగ్గర. సో చంక లోతులో మనం ఒక 1/2 ఇంచ్ కొంచెం లోతుగా డ్రా చేసుకుంటే మనకి చంకల్లో ముడతలు కానీ ఏం రావన్నట్టు. ఓకేనా, మనం డ్రా చేసుకున్నాం కదా, సో ఆ డ్రా నుంచి మనం నీట్ గా క్లాత్ ని కట్ చేసేసుకున్నాం. సో ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం షేప్ బెల్ట్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 4 మడతలుగా వేసుకొని వెడల్పు ఒక 3 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకొని మనం అందాజగా కట్ చేసుకోవడమే. నార్మల్ గా మీరు కొలుచుకున్నా నో ప్రాబ్లం. ఇక మిగిలిన చిన్న చిన్న ముక్కల్లోనే చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఒక 2 ఉక్సుల పట్టికి కాజా పట్టికి, అలాగే బ్యాక్ సైడ్ పంపకం చేసుకోవడం కోసం ఒక చిన్నగా క్లాత్ కట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఇప్పుడు మెయిన్ పీస్ నైతే ఇలా మనం సమానంగా వేసుకోవాలి. సో నేను ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కి మనం ఇంత ముందుకు 4 మడతలుగా వేసుకొని కట్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ మీద మనం 2 లేయర్ లాగా వేసుకొని ఈక్వల్ గా కట్ చేసుకోవడమే. ఓకేనా, హ్యాండ్స్ పార్ట్ అయితే కట్ చేసినాము. క్లాత్ లో ఓపెన్స్ నా సైడ్ ఉన్నాయి, బట్ నేను అదర్ సైడ్ పెట్టేసిన. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్యాక్ పెట్టిన తర్వాత ఫ్రంట్ కూడా క్రాస్ గా పెట్టేసిన అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ లైనింగ్ అయినా మెయిన్ పీస్ అయినా క్రాస్ గానే కట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు బ్లౌజ్ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. సపోర్ట్ గా హ్యాండ్ పెట్టాలి, అలా అయితే మనకి క్లాత్ ఎగుడు దిగుడు రాదు. ఐ మీన్ అటు ఇటు జరగకుండా మంచిగా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎంతో కొంచెం మిగిలే ఉంటది క్లాత్, అందులో మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్ కి, సో అదే సైజ్ పెట్టి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తానికైతే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. షేప్ బెల్ట్ కి మెయిన్ పీస్ సరిపోక నేను సింగిల్ తీసుకున్నాను, లైనింగ్ డబల్ తీసుకొని అవి స్టిచ్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ కి నాకు సరిపోలేదు అనమాట. సో నేను అటు ఇటు కొంచెము ఎదురేసిన అనమాట. అంటే కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవరైనా కూడా ఎదురేసుకుంటారు. నేను మెయిన్ పీస్ కి లైనింగ్ కి రెండింటికి కూడా ఎదురేసిన. లైనింగ్ కింది సైడ్ లైట్ గా మనం మలుచుకొని కుట్టుకోవాలి. లైనింగ్ మలుచుకొని కుట్టుకోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు, చెప్తా చూసేయండి. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కింది సైడ్ కట్ వర్క్ లాగా వచ్చింది కదా, నార్మల్ గా మనం అయితేనేమో మొత్తం కవర్ చేసేలాగా కుడతాము, బట్ దీనికి కట్ వర్క్ ఉంది కదా, సో లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి కట్ వర్క్ కొంచెం పైకని లైనింగ్ ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా. సో అందుకోసమే ముందుగానే నేను లైనింగ్ ని మలుచుకొని కుట్టుకున్నాను అనమాట. సో చుట్టూరా మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా ఉంటుంది కదా హ్యాండ్,
దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. దీనికి నేను పంపకం కానీ థ్రెడ్ పైపింగ్ కానీ ఏం వేయట్లేదు, డైరెక్ట్గా తిప్పేస్తున్నా. అలా అయితే మనకి ఏది ఉండదు అన్నట్టు. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ పీస్ ఉంటుంది కదా, దాన్ని మంచి సైడ్ మనం లైనింగ్ వేసుకోవాలి. మంచి సైడ్ అలా వేసుకొని చుట్టూరా మనం ఒక కుట్టుకొని రివర్స్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి పైపింగ్ కానీ లేదంటే పంపకం చేసే ఆప్షన్ అనేది ఉండదు, ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్. ఓకేనా? నార్మల్గా మెయిన్ పీస్ రివర్స్ సైడే లైనింగ్ వేసుకొని కుట్టుకుంటారు, బట్ దానికైతేనేమో మనం పంపకం కానీ థ్రెడ్ పైపింగ్ కానీ వేయాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఆ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. ఎప్పుడైనా కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి, లేదంటే ఎగుడు దిగుడు అయిపోతుంది. ఇప్పుడు మనం కుట్టేసుకున్నాం కదా, దీన్ని రివర్స్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఇలా క్లాత్ అంతా కూడా మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనం చుట్టూరా మళ్ళీ ఆ క్లాత్ మించి ఇంకో స్టిచ్ చేసుకుంటే పంపకం కానీ అండ్ థ్రెడ్ పబ్బింగ్ కానీ వేసుకునే ఛాన్స్ అనేది ఉండదు. స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది, లుక్ కూడా బాగానే ఉంటుంది. నెక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చుట్టూరా మనం ఒక కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మనం చుట్టూ కుట్టుకున్నాక. సో ఆ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం టక్స్ వేసుకోవాలి. టక్స్ కూడా చాలా సింపుల్. పైన భుజం ఉంది కదా, దాన్ని ఈక్వల్గా పైన మడత పెట్టి కింది సైడ్ ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, టక్స్ వచ్చేస్తుంది. 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్లో మనం టక్ అనేది వేసుకోవాలి. టక్ పొడవు అనమాట. ఓకే? అండ్ అదర్ సైడ్ ఇంకో సైడ్ కూడా సేమ్ భుజంని పైన పట్టుకుంటే కింది సైడ్ టక్ వచ్చేస్తుంది. సో మనం ఈజీగా టక్స్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు నడుం పట్టి వేసుకోవాలి. దీన్ని పంపకం పట్టి అని కూడా అంటారు అనమాట. కింది సైడ్ ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు వెడల్పుతో మన బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ వెడల్పు ఎంత ఉందో అంత పొడవు తీసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో పంపకం అనేది బ్లౌజ్ చుట్టూ ఉన్నా లేకున్నా ఇక్కడ కింది సైడ్ అయితే నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం పంపకం చేసుకోవాల్సిందే. తర్వాత లేదు అంటే ఆ స్టిచ్ అలాగే ఉంచుకోవచ్చు, అది మన ఇష్టము. పెద్ద టెన్షన్ లేకుండా ఈజీగా సింపుల్ వేలో మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము. సో ఈజీగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కుట్టుకుందాం. సేమ్ దీన్ని కూడా తిప్పేస్తున్నా కాబట్టి మన మెయిన్ పీస్ మంచి సైడ్ చూసుకొని మంచి సైడ్ నే లైనింగ్ వేసుకొని చుట్టూ మెయిన్ ఫస్ట్ మనం గల్లను కుట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా తిప్పేస్తున్నప్పుడు గల్ల సైడ్ కుట్టుకొని తిప్పేస్తుంటే మనకి పంపకం కానీ థ్రెడ్ పైపింగ్ కానీ వేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఫ్రంట్ పార్టే కానీ బ్యాక్ పార్టే కానీ హ్యాండ్సే కానీ మనం పంపకము థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవద్దు అనుకుంటే మనం గల్ల సైడ్ మెయిన్, ఓకేనా, గల్ల సైడే మనం ముందుగా తిప్పేసుకోవాలి. ఓకే? సో తిప్పేసుకొని దాని మించి మనం కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. దాంతోపాటు సైడ్ కానీ ఇంకో స్టిచ్ వేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడడానికి. అండ్ మళ్ళీ అదర్ సైడ్ అంటే లోపల సైడ్ లైనింగ్ చూసుకొని లైనింగ్ అంటే ఏ ఎడ్జెస్ట్లో ఉందో లైనింగ్ మీద మనం చుట్టూరా కుట్ట అనేది వేసుకోవాలి. ఓకే? రెండు కూడా ఇలాగే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి 3 టక్స్ ఉంటాయి. పైన భుజం పట్టుకొని కింది సైడ్ ఉంటే ఒక టక్ వచ్చేస్తుంది. ఇది ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు సైడ్ కి ఉక్సుల పట్టి కాజల్ పట్టి ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, అక్కడ దీన్ని కొంచెం సన్నగా తీసుకొని దీన్ని ఒక 2.5 ఇంచ్కి ఒక టక్ వేసుకోవాలి. 2.5 ఇంచ్ లెంత్లో మనం ఒక టక్ వేసుకుంటే ఇది ఒక టక్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పైన కింది సైడ్ ఫస్ట్ మనం టక్ తీసుకున్నాం కదా, ఆ టక్ ప్లస్ చంక మిడిల్లో పట్టుకుంటే ఒక టక్ వచ్చేస్తుంది. ఈక్వల్గా సేమ్ ఇదే లెంత్లో మనకి ఒక టక్ వచ్చేస్తుంది అనమాట. ఇలా పట్టుకోవాలి. పైన చంక నుంచి ఫస్ట్ తీసుకున్న మిడిల్ టక్కి కొంచెం దగ్గరలో ఇలా ఒక టక్ వేసుకుంటే మనకి 3 టక్స్ అనేది అయిపోతాయి. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మనం 3 టక్స్ అనేది వేసుకోవాలి. 3 టక్స్ కూడా 2 ఇంచెస్ వెడల్పులో ఉండాలి. నార్మల్గా మనం 3 చూసుకుంటే ఫస్టే మనం షేప్ బెల్ట్ని కుట్టి పక్కకు పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి మనం అటాచ్ చేసుకుందాం రెండింటికి కూడా. అలాగే ఉక్సుల పట్టి కాజల్ పట్టి కూడా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అన్నింటినీ అటాచ్ చేయాలన్నమాట. ముందుగా బ్యాక్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కటిగా వేసుకొని అండ్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు అవసరం ఉంటే సైడ్కి థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం. ముందు మనం బ్యాక్ పార్ట్ యొక్క భుజం ఫ్రంట్ పార్ట్ యొక్క భుజం అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. తర్వాత మన సైడ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని సైడ్ స్టిచెస్ కూడా వేసుకుంటే ఫైనల్లీ మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీకు నచ్చితే థ్రెడ్స్ కూడా కట్టుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం. సో ఫైనల్లీ మన బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ విధంగా సింపుల్ వేలో ఈజీగా అయిపోయింది. పెద్ద హడావిడి ఏం లేదు. నేను కుట్టుకునే ప్రతి బ్లౌజ్
బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇట్లనే కుట్టుకుంటా. బట్ ఈ సారీ కానీ బ్లౌజ్ హ్యాండ్స్ కానీ కొంచెం హెవీగా ఉన్నాయనే ఉద్దేశంతో నేను బ్యాక్ పార్ట్ కి పెద్ద డిజైన్ ఏం పెట్టలేదన్నమాట. అదే హ్యాండ్స్ నార్మల్ గా ఉన్నాయనుకోండి థ్రెడ్ పైపింగ్ వేసేదాన్ని. నెక్స్ట్ వీడియోలో ఇంకా ముందు మంచి వీడియోస్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నా. మొత్తానికి బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. ఫైనల్లీ బ్లౌజ్ అండ్ శారీ కట్టుకున్నాక ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.